ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు, ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోవాలంటే భయం అవుతుండే. ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు, ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది, గడబడి ఉండేది. మాకు బోర్ కావాలా, మోటార్ కావాలా, నీళ్లు లేవు, బావి కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే. ఇలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు, కేసీఆర్ గారు. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు, మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన. మా ఇద్దరికి పోటీ ఉంటుండే. ఇక మా దయాకర్ అన్న బాగా పోజులు కొడుతుండే, ఏమంటుండే, మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటుండే. నిజమే, 3% జనాభా తెలంగాణ భారతదేశంలో. దేశం మొత్తం తీసుకుంటే 3% జనాభా మాత్రమే తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు 30% అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది, ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా.